शंभो शिव शंभो शंभो भो शंभो शिव शंभो शंभो भो शंभो शिव शंभो शंभो भो शंभो शिव शंभो शंभो మాణిక్యవాచకరు అప్పర్రు జ్ఞాన సంబంధులు ఇలా గొప్ప శివభక్తులు అవి అన్నమాయలో మాణిక్యవాచకర మంటపం ఉంది. ఇప్పుడు తిరువణమల అయితే చూడండి, మాణిక్యవాచకర మంటపం ఎందుకు వచ్చిందంటే గిరి ప్రదక్షిణం చేస్తూ అడి అన్నమాయలో ఆ మంటపం దగ్గర 2 నిమిషాల నుంచి ఆ గిరిని చూస్తూ కొంత స్తోత్రం చేశాడు. అరుణాచలేశ్వరుని స్తోత్రం చేశాడు. అంటే గుర్తు కోసం ఆ మాణిక్యవాచకర్ అక్కడ 2 నిమిషాలు నిలబడ్డాడు కాబట్టి అక్కడ దేవాలయం కట్టారు మాణిక్యవాచకర్ ఆలయం. మాణిక్యవాచకర్ ఏమున్నాడంటే, నువ్వు అరుణాచలేశ్వరుడా నీకంటే నేనే తెలియనోడు అన్నాడు. ఇదేంటిది? భగవాన్ ఏమో అరుణాచలేశ్వరుని పొగుడుతున్నట్టు మాణిక్యవాచకుడు ఏమన్నాడంటే, నీకంటే కూడా నేనే తెలియనోడు అన్నాడు. ఇప్పుడు ఏమిటి గొడవ? నా లక్షణాలేమో నువ్వు తీసుకుంటున్నావు, నీ లక్షణాలు ఆనందిస్తావు. నువ్వు అరుణాచలేశ్వరుడా ఈ బేరంలో నువ్వు తెలియనుడా నేను తెలియను, పనికిరాందేమో నువ్వు పుచ్చుకుంటున్నావు, పనికొచ్చి నాకిస్తున్నావు. ఇప్పుడు ఎందుకు నువ్వు తెలియను నేను తెలియను చెప్తున్నావు? ఏం లాజిక్ అని, ఏం బ్యూటిఫుల్ లాజిక్ చూడండి. ఓ అరుణాచలేశ్వరుడా జీవుడు నువ్వు పుచ్చేసుకుంటున్నావు. ఈ జీవుడి దగ్గర ఉంది ఏంటి అశాంతం. ఈ జీవుడు ఎక్కడ ఉంటే అక్కడ అంతేగా. ఇది పనికొచ్చేదా పనికిరానిదే? ఈ మనస్సు పనికిరానిదే. ఈ జీవలక్షణాలన్నీ పనికొచ్చే పనికిరానే. ఎందుకు పనికిరాని? ఏం చేస్తున్నావు? నువ్వు పుచ్చుకుంటున్నావు నా దగ్గర నుంచి. నువ్వేం చేస్తున్నావు? మంచి మంచి సద్గుణాలు, ఆత్మస్వరూపాన్ని, జన్మ మరణ చక్రంలోంచి బయటపోయే తత్వజ్ఞానాన్ని, జ్ఞానాన్ని నాకు ప్రసాదిస్తున్నావు, ఆత్మను నాకు ప్రసాదిస్తున్నావు, నువ్వు నాకు స్వరూపంగా కనిపిస్తున్నావు, కళ్యాణ గుణాలను నాకు ప్రసాదిస్తున్నావు, నాలోంచి చెడ్డ లక్షణాలు నువ్వు పుచ్చుకుని నీ మంచి లక్షణాలు నాకు ఇస్తున్నావు. కాబట్టి నువ్వు తెలివైనడా నేను తెలివైనడు ఈ బేరంలో అన్నాడు. అంటే నీకంటే నేనే తెలియను. నువ్వు తెలివి తక్కువడు కాబట్టి నీ మంచి అంతా నాకు ఇస్తున్నావు, నా చెడ్డంతా నువ్వు పూర్తి చేసుకుంటున్నావు. అందుచేత ఈ బేరంలో నీకు నాకు జరుగుతుంది. ఈ బేరంలో, ఈ కృపా పోరాటంలో, ఈ సాధన పోరాటంలో, ఈ చదువుల్లో అందులో మినిస్టర్ చేసేటప్పుడు మంచి లాజిక్ చెబుతుంది. స్వామి చేత మినిస్టర్ చేశాడు చాలా కాలం మాణిక్యవాచకుడు. అని ఈ బేరంలో నీకు నాకు జరుగుతున్నటువంటి ఈ బేరంలో నేను తప్పిస్తాను, నేనే లాభం పొందాను, నువ్వే నష్టపోయా.